భూమి పాడు కాగానే ఉంటుంది, జనాలు కూడాను రోగాలు రాగానే ఉంటారనేది నా ఉద్దేశం. మన నుంచి ఇంకొకరికి బాధలు రాకూడదు అనే ఉద్దేశం మీదనే మేము ఇక్కడ కంప్లీట్గా ఆర్గానిక్ చేయడం జరిగింది. ఎక్కువ రసాయన ఎరువులు వాడుకున్న కొద్దికి పొలము ఉప్పు కణాలు ఎక్కువ అయిపోయి కొన్ని రోజుల్లో పంటలు దిగుబడులు తగ్గిపోయేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. అన్ని పంటలకి వీలైనంత వరకు ఆర్గానిక్, ఊరికైనా చెప్తున్నారు ఆర్గానిక్ అని. సరే, నన్ను కూడా అట్లనే తలుసుకోవచ్చు, కానీ వాళ్ళ మనసుకు తెలుస్తాయి. రైతు సోదరులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూసుకునేది ఇది మిరప పంట. ఇంచుమించు 4 సార్లు కోతలు అయిపోయిన తర్వాత ఇది చెట్లన్నీ మొత్తం తీసేస్తాము అనుకునే టైంలో సరే ఒక ట్రై చేసి చూద్దామని చెప్పేసి మళ్ళా ఎరువులు అంటే మనం ఎక్కువ ఆయిల్ మళ్ళీ కూడా ఇచ్చి ఇప్పుడు వచ్చి ఇది 6వ కోత కోసరం ఇప్పుడు ఖాతా రెడీ అయింది. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఇంతవరకు ఏ పంట అయినా కానీ ఆ పంట అది ఎంత తిండి తింటున్నది అని మనకు తెలవగా మనం ఏదో ముందర పెద్దవాళ్ళు చేసినట్టుగా మనం వ్యవసాయం చేసుకునే పోయినాం. కానీ ఇది మీరు మళ్ళీ కూడాను ఇప్పుడు మనం వేసుకున్న ఎరువులు కన్నా ఎక్కువ ఎరువులు అంటే మనమేమో ఈడ ఆయిల్ వాడుతున్నాము, మిగిలిన వాళ్ళేమో ఎరువులు వాడుకుంటున్నారు. ఈడ ఒక విషయం మనం గమనించినది ఏంటంటే, ఎరువులు ఎక్కువ వేస్తే పొలం కూడాను చాలా సాల్ట్ అదే ఉప్పు కణాలు అయిపోయి పంటలు పండగగా పోతాదనే ఒక ఉద్దేశం మీద మనం ఈ ఆయిల్ టెక్నాలజీని అప్పుడు నుంచి ఇప్పుడు దాకా తీసుకొచ్చాము. అసలు మొట్టమొదటిలో మనకు ఈ రసాయన ఎరువులు వచ్చేటప్పుడు కూడాను మనం పశువులు కూడా అలాంటిదే మన పెద్దవాళ్ళు వాడుకుని ఉండినారు. అప్పుడు ఈ రసాయన ఎరువు వచ్చిన వెంటనే కొద్దిగా మనం పశువుల ఎరువులు వాడుకునే దానికన్నా దిగుబడి ఎక్కువ వచ్చేట్టుగా మనకు అనిపించినాయి. అదే కంటిన్యూగా మీరు ఈ రసాయన ఎరువులు ఇప్పుడు వాడి దిగుబడులు ఇప్పుడు తగ్గిపోతుంది. ఇది వచ్చి మనం పశువుల ఎరువులు వాడుకునేటప్పుడు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, పశువుల ఎరువుల్లో పెద్దగా ఏం పోషక విలువలు ఉండదు. అందుకోసమే మిగిలిన పెద్దవాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే 10 టన్నులు 15 టన్నులు 20 టన్నులు అట్లా ఎరువులు వాడుకుంటున్నట్టు మంచిగా అవుతుందని చెప్పారు. రసాయన ఎరువులు వచ్చేటప్పుడు ఏమవుతాయంటే, మొదట్లో ఊరికి కొద్దిగా వేసినా కానీ నడిచిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వేస్తేనే నడుస్తుంది. మీరు ఎక్కువ రసాయన ఎరువులు వాడుకున్న కొద్దికి పొలము ఉప్పు కణాలు ఎక్కువ అయిపోయి కొన్ని రోజుల్లో పంటలు దిగుబడులు తగ్గిపోయేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనమేమో వేరే దారి ఏదైనా చూద్దాం అనుకునేటప్పుడు మనకి ఈ నూనెలు అనేది దొరికింది. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, రసాయన ఎరువులు ఎక్కువ వేస్తే మనకు భూమికి కష్టం, రెండోసారి దిగుబడులు కూడా తగ్గిపోతుంది. దీన్ని మీరు ఎక్కువ వేసుకున్నారనుకుంటే దిగుబడులు తగ్గగా రెండోసారి భూమి సారాంశం కూడా పెరుగుతుంది. ఇది ఇప్పుడు మీరు ఈడ చూసే అన్ని పంటలకి ఇప్పుడు 1 సంవత్సరం నుంచి మనం ఎలాంటి రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు ఏది వాడకుండా కంప్లీట్గా ఆర్గానిక్లు చేసుకునే స్థితికి మనం వచ్చాము. ఎందుకంటే ఆర్గానిక్లు చేసుకునేటప్పుడు మనకు సరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టే మనం చెప్తున్నాము. రసాయన ఎరువులు పురుగు మందులు వాడుకునేటప్పుడు జబ్బులు కూడా వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు.
నేను గ్రహించుకునేది ఏంటంటే ఆ జబ్బులు మిగిలినది వచ్చేందుకు మనం మూల కారణంగా మనం రైతులు ఉండకూడదు అనే ఉద్దేశం మీద. ఎందుకంటే మనమే అన్ని పంటలు పెడుతున్నాము, వాళ్ళకి పంటలు పెట్టే వాళ్ళు మన దాన్ని కొనుక్కొని వాళ్ళు తింటున్నారు. అలాంటప్పుడు మనమేను ఈ రసాయన మందులు రసాయన ఎరువులు వాడుకొని మనుషులకు జబ్బులు మన నుంచే అంటే తిండి నుంచే వస్తుంది. తిండి ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? రైతులే ఉత్పత్తి చేస్తున్నారు. మన నుంచి ఇంకొకరికి బాధలు రాకూడదు అనే ఉద్దేశం మీదనే మేము ఇక్కడ కంప్లీట్గా ఆర్గానిక్ చేయడం జరిగింది. అన్ని పంటల్లో కూడా ఆర్గానిక్ చేసుకున్నాము. ఇప్పుడు సరే ఇది నేను చెప్పకూడదు కానీ చెప్పాల్సిన ఒక ఇది వచ్చింది. ఎందుకంటే జనాలకు ఒక ఇది రావాలి అనే ఉద్దేశం మీదనే ఇది చెప్తున్నాము. ఈ సంవత్సరం మేము రసాయన ఎరువులు పురుగు మందులు ఏది వాడకుండా ఒడ్లు కూడా వేయడం జరిగింది. ఒడ్లు వేస్తే ఏంటంటే ఒడ్లలో కూడాను ఆ బియ్యం కూడా మంచి రుచిగా ఉంది. ఆ బియ్యం తిన్నుకునే వాళ్ళకి షుగర్ తగ్గిపోయినాయని చెప్పి చాలామంది చెప్పి ఇప్పుడు మా దగ్గర బియ్యం కూడా జనాలు బాగానే తీసుకెళ్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రసాయన ఎరువులు ఈ పురుగు మందులు ఏ పంటలు కూడాను వాడకుండా మనం ఏదన్నా చెయ్యగలిగితే మిరప పంటకు ఇంచుమించు మనం మొదటి నుంచి చివరి దాకా కనీసం ఒక తక్కువైనా కానీ ఒక 15 సార్లైనా మనం పురుగు మందులు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 15 సార్లు ఈ పురుగు మందులు వాడి ఆ మిరపకాయని తిని ఈ జబ్బులు వచ్చేందుకన్నానే దాన్ని ఏదన్నా కొద్దిగా తగ్గించుకునేందుకు అందరూ ప్రయత్నం చేస్తే ఒకటి భూమి పాడుగానే ఉంటుంది, జనాలు కూడాను రోగాలు రాగానే ఉంటారనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశం మీదనే ఈడ మేము ఇప్పుడు ఇది వచ్చి ఇది 5వ కోత జరుగుతుంది. ఇది అంటే ఆర్గానికల్ చేసుకుంటే దిగుబడులు తగ్గిపోతుందనే ఒక అపోహం మన దగ్గర ఉన్నాయి. అది కాకుండా ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు అనే ఒక ఉద్దేశం మీద ఈ వీడియో పెట్టడం జరిగింది. రైతుగా ఉండేవాళ్ళు వీలైనంత వరకు అంటే మీకు ఏది దొరికితే అది ఎరువులు వాడకుండా పైన పురుగు మందు కొట్టకుండా మనం పంటలు పండించుకుంటుంటే మనకు బాగుంటుంది, భూమి బాగుంటుంది, తినేవాళ్ళు బాగుంటారు. పోయిన సంవత్సరం కూడా మన దగ్గర నుంచి మనం గుంటూరు నుంచి మనం మిరపకాయలు పోయింటే చైనా నుంచి ఎక్కువ విషం ఉన్నాయని చెప్పి తిరిగి పంపించే ఒక సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మనం మిరప పంటలు ఎక్కువ మందులు మనం వాడే వల్ల మనమే జనాలకు మనం రైతులే మోసం చేస్తారో ఏమో అనే ఒక భయం నాకు వచ్చిన వల్ల ఈ వీడియో పెట్టడం జరిగింది. వీలైనంత వరకు మీరు రసాయన పురుగు మందులను తగ్గించుకుని వేరే మార్గం లేదు. రసాయన పురుగు మందులు తగ్గించుకుని పంటలు పండియాలంటే అది కుదరని పనే. కానీ వీలైనంత వరకు దాన్ని తగ్గించుకొని మనం పంటను కాపాడుకుని జనాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ఏడో వచ్చి ఈ కంది వచ్చి ఇది కూడా కంప్లీట్గా ఆర్గానికే చేయడం జరిగింది. దీని ముందు నేను చెప్పినట్టుగా మిరప పంటలు కూడాను మేము మిరపకాయగా అమ్మకుండా పౌడర్ చేసి మనం ఇస్తున్నాము. అది కూడా అందరికీ ఇచ్చేందుకు కుదరదు, ఇప్పుడే మనం రెడీ చేసుకుంటున్నాం, పౌడర్ కూడా చేసి అది అమ్ముతున్నాము. ఈ కంది వచ్చి దీని ముందుకు కూడాను మేము కంది పంట తీయడం జరిగింది. కంది పంటని ఏం చేసినామంటే ఒకసారి కటింగ్ అయిన తర్వాత తిరిగి దీన్ని వదిలిపెడితే ఎట్లా ఉంటుంది అనేది ఒక ప్లాట్ మాత్రం మనం తిరిగి వదిలిపెట్టడం జరిగింది. మిగిలిన అన్నీ దున్నేసాము. ఈ పంట కూడా ఇప్పుడు అంటే మొదటి పంటలాగా బాగానే వస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఒక పరిశోధన కోసమే వదిలిపెట్టాము. ఎందుకంటే రైతులు కొద్దిగా
నీళ్ళ సౌకర్యం ఉండేవాళ్ళు ఏదైనా వేసుకుంటే ఎట్లా వస్తుంది అనే చూసేందుకోసం దీన్ని పెట్టాము. ఇప్పుడు వరకు అయితే పంట బాగానే ఉంది. దీని ముందు కూడా పంట చాలా బాగా ఉండే, మీరు అది కూడా దీని ముందు మేము వీడియోలు పెట్టిన దానిలో చూడవచ్చు. ఇప్పుడు ఇది కూడా పూత కాత ఎంత వస్తుంది ఏంది అనేది మనం ఇంకో సెట్ పూత కూడా వచ్చింది. కానీ మొత్తం పూతలు వచ్చిన తర్వాత దీన్ని కూడా పెట్టి తిన్నట్టే ఇది కూడా రైతుకు ఒక లాభసాటిగా ఉంటుందనే ఉద్దేశం మీద ఈ వీడియో పెట్టడం జరిగింది. ఇది కూడా కంప్లీట్గా ఆర్గానికే. ఇది అంటే కొద్దిగా కూడాను, ఎందుకంటే పప్పు ఉప్పు అన్నీ మన నుంచి ఆర్గానిక్గా చేసింది కుదురుతుందా అంటే ఆర్గానిక్ చేసి ఎంత దిగుబడి వస్తుంది, ఆ దిగుబడి వచ్చేది రైతుకు గిట్టుబాటు అవుతుందా కాదా అనే ఉద్దేశం మీదనే మనం ఇవన్నీ ఇక్కడ కంప్లీట్గా అన్ని పంటలు కూడా ఆర్గానిక్. అరటి ఏ పంట ఉంటే ఆ పంట, అరటి మునగ నిమ్మ కూడా పెట్టి 1 సంవత్సరమే అవుతున్నాయి. అది కూడా చాలా పెద్దగా అయింది. నిమ్మ కానీ మునగ కానీ వంకాయ కానీ, వంకాయ పురుగు మందు ఇంత మనం ఆర్గానిక్లో చేసుకునేందుకు కుదరగా చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు అది కూడా చేసుకుంటున్నాము. అది కూడా మనం ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడుకొని ఇప్పుడు పురుగు మందు ఇవ్వచ్చు, కానీ పెద్ద ఎత్తున ఇచ్చేందుకు కుదరదు అనుకుంటే. ఎందుకంటే మిర్చిలాగా వంకాయగా 6 రోజులు ఒకసారి తప్పనిసరిగా పురుగు మందు వాడుకుంటేనే పుచ్చు లేగానే ఉంటుంది. కానీ ఒకవేళ మీరు అంటే మనసు ఉంటే మార్గాలు ఎక్కడికైనా ఉంటాయి, లేదని లేదు. ఈ ఆడవాళ్ళు కొట్టుకుపోయేటప్పుడు ఈ పుచ్చు ఒక బొక్క ఉండని ఎత్తి వేసేసి వీళ్ళు కాయలు తీసుకుంటున్నారు. వాళ్ళు రైతులు ఏం చేస్తారు, కాయలు వేసుగా ఉండాలంటే దానికోసమే పురుగు మందు వాడుతున్నారు. పుచ్చిపోయిన కాయలను మీరు తీసుకునేందుకు మీరు ఇష్టపడ్డారంటే మాత్రం వాడు పురుగు మందు వాడకుండా మీకు తీసుకొచ్చి ఇస్తారు. మీ ఆరోగ్యం బాగుంటాయి. దీన్ని ఎందుకు చెప్తుంటే కొద్దిగా మీకు వినేందుకు కూడా కొద్దిగా కష్టంగానే ఉండొచ్చు. అయినా కానీ మనం ఇట్లా మారితేనే మనం ఏ జబ్బులు లేకుండా ఉంటామనే ఉద్దేశం మీద నేను చెప్తున్నా. వేరే ఏ విశేషాలు కాదు. అన్ని పంటలకే వీలైనంత వరకు ఆర్గానిక్. ఊరికైనా చెప్తున్నారు ఆర్గానిక్ అని. సరే, నన్ను కూడా అట్లనే తలుసుకోవచ్చు, కానీ వాళ్ళ మనసుకు తెలుస్తాయి. సంపాదన ఒకటే మనిషికి పెద్ద ప్రధానం కాదు. దాంతోపాటు మనసులను ఆరోగ్యంగా పెట్టుకుని మనం కూడా కొద్దిగా సంపాదన చేసుకుంటే మనకు సంపాదన ఏంది పోయేటప్పుడు ఇది నేను చాలాసార్లు చెప్పినా, పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది ఏం లేదు. మళ్ళీ ఎందుకు ఈ బాధలు పడుతున్నారో నాకేం అర్థం కాదు. అందరూ మనలాగా అయితే చాలా మంచిది, కానీ అవ్వలేదన్న కొద్దిగా మనం బతుక్కుని ఎదుటివన్నీ బతికిద్దామనే ఉద్దేశం మీద అందరూ చేస్తే దేశం బాగుపడుతుంది, దేశంలో జనాలు బాగుపడతారు, ముందుకు రైతులు బాగుపడతారనే ఉద్దేశం మీదనే ఈ వీడియో పెట్టడం జరిగింది. చూసుకోండి. ఇది కూడా పూత కాత వచ్చిన తర్వాత రెండోసారి పెట్టేటప్పుడు కూడా ఎంత పూత వచ్చింది, ఎంత కాత వచ్చింది, మొదటిసారి ఎట్లా వచ్చాయి, ఇవన్నీ మేము పెట్టడం జరుగుతుంది. చూసుకొని మీరు వ్యవసాయం చేసుకొని వ్యవసాయంని మనం ఇంక మీద పైసలు సంపాదిస్తాము అనే ఒక ధైర్యంతోనే ఈ వీడియోలంతా పెడుతున్నాము. చూడండి, చూసి మీరు బాగుంటేనే దేశం బాగుంటుందని నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. రైతులు ఎంత దేశం బాగుంటే దేశం బాగుపడుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేకపోతుంటే కావాలంటే ఒక 10,000 మంది ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళు మాత్రమే బంగారం తీసుకుంటారు, బట్టలు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. అదే ఇది రైతు బాగుపడ్డారంటే వీడు బంగారం తీసుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, అన్ని పనులు వీడి నుంచే జరుగుతుంది. కానీ ఒక 10% మనుషుల నుంచి ఏది జరగదు. ఇది ఎవరు గుర్తించుకోవాలని వాళ్ళు గుర్తించుకొని మమ్మల్ని వాళ్ళు కాపాడితే మంచిదని కోరుకుని సెలవు తీసుకుంటాం. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.